ముందుగా అందరికీ శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మరియు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు. ఓవైపు పవిత్ర రంజాన్ మాసం, మరోవైపు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఒకేసారి రావడంతో మన కదిరి ప్రాంతమంతా ఒక్కసారిగా శోభాయమానంగా మారిపోయింది. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2026కు ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఆలయ ప్రాంగణం స్వామివారు ముస్తాబవుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చే భక్తాదులకు ఒక చిన్న విన్నపం, అందరూ కుటుంబ సమేతంగా మా కదిరికి విచ్చేసి ఆలయంలోని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సేదతీరుతూ ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందాల్సిందిగా సహృదయంతో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదివరకు కదిరి బ్రహ్మోత్సవాలంటే కళ్యాణోత్సవము మరియు తేరు, ఈ 2 దినాలు మాత్రమే మనకు ప్రాముఖ్యంగా ప్రసిద్ధిగా ఉండేవి. ఈసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 15 రోజులు కూడా ఘనంగా పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రజలకు ఒక విన్నపం, ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా బయట ప్రాంతాల్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా కదిరికి విచ్చేసి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రావాలి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకోకుండా రవాణా వ్యవస్థలు అయితేనేమి, రక్షణ, అగ్నిమాపక, మున్సిపాలిటీ, శానిటేషన్ ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహిస్తూ ఉన్నాయి. మనం చూసాము, మొన్న యోగి వేమన జయంతి ఉత్సవాలు మనం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ ఉత్సవాలకు సంబంధించి మన యొక్క కదిరి ప్రాంతం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదవ్వడం కూడా మనం కళ్ళారా చూసాం. అలానే దాని తర్వాత తిమ్మమ్మ మరిమాను శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈసారి కదిరి బ్రహ్మోత్సవాలను కూడా, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను కూడా అదే రీతిలో అంతకంటే ఘనంగా జరుపుకొని మన ప్రాంతాన్ని, మన యొక్క కదిరి యొక్క పేరు ప్రతిష్టలను మార్మోగిద్దాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ సందర్భంగా దీనికి ముఖ్య కారకులైనటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరం తప్పకుండా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పండగ వాతావరణాన్ని ఆస్వాదిద్దాం. కదిరి తేరు అనగానే మన యొక్క సాంప్రదాయం అది. అలాంటి సంప్రదాయాలను, మన యొక్క పండగలను కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి అందరూ తప్పకుండా, ఇంతకుముందు ఎప్పుడు చూసేదే కదా, ఎప్పుడు చాలాసార్లు చూసాం కదా అనేటువంటి భావనలో ఉండద్దండి. తప్పకుండా అందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా వీలు కల్పించుకొని రావాల్సిందిగా సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మత సామరస్యానికి మన కదిరి ప్రతీకగా ఉండేటట్లు మనం తీర్చిదిద్దుకుందాం. మన కదిరి యొక్క పేరును, ఖ్యాతిని దేశ విదేశాల్లో చాటి చెప్పుదామని చెప్పేసి తప్పకుండా మీరందరూ వస్తే ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుకుందాం అని తెలియజేసుకుంటూ మీ అందరికీ సహృదయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క అనుభూతిని, ఈ యొక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీరు ఏ విధంగా అనుభూతి పొందారనే విషయాలని ఒక్కసారి మీరు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయాలని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.